హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది టోటల్గా 167 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x50 టోటల్గా 167 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. ఇది మనకి G+1 హౌస్. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నియర్లీ 2800 ఎస్ఎఫ్టీలో ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సో కామన్గా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఇంటి పైన అప్ టు 80% అన్ని బ్యాంక్స్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి వాష్రూమ్స్ ఇండియన్ ఆర్ వెస్టర్న్ మన చాయిస్ అండి. సో మనకి నచ్చినట్టు వాళ్ళు కమోడ్స్ అనేవి సెట్ చేసి ఇస్తారు. డైమెన్షన్స్ పరంగా రూమ్ చాలా బాగా వచ్చింది, విశాలమైన గదులతో చాలా బాగా వచ్చింది, స్పేషియస్గా వచ్చింది ఇల్లు అయితే. సో ఇక్కడైతే మనకి డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. దాని పక్కనే కిచెను, దేవుడి గది అయితే ఉంటుంది. సో ఇదైతే కిచెను, దాని పక్కనే దేవుడి గది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో గల్లీ కూడా 3 feet గల్లీ అయితే వదలడం జరిగింది మనకి ఈస్ట్ సైడ్. అదేవిధంగా నార్త్ ఫేసింగ్లో 3 feet గల్లీ అయితే వదలడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకి సౌత్ సైడ్ 1.5 feet గల్లీ అయితే వదలడం జరిగింది. చూస్తున్నాను చూడండి. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది ఈ ప్రాపర్టీకి. మనకి సెట్ బ్యాక్స్తో కరెక్ట్గా ఇల్లు అయితే కట్టడం జరిగింది. సో మనకి వెంటిలేషన్ బాగుంటుంది, గాలి వెలుతురు కూడా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడైతే మనకి బోర్ పాయింట్. సో ఇదైతే బోర్ పాయింట్. బోర్ కూడా మనకి నియర్లీ 600 feet అయితే వేయడం జరిగింది. వాటర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఫుల్ వాటర్ అయితే ఉంటాయి. దాని పక్కనే స్టోరేజ్ ట్యాంక్. స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ కూడా నియర్లీ 6000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మనకి ఈ గల్లీ వచ్చేసరికి 3.5 feet గల్లీ వదలడం జరిగింది. సో పార్కింగ్ ఏరియా మనకి ఎస్యూవీ కార్స్ పట్టేంత పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో పార్కింగ్ కూడా చాలా విశాలంగా అయితే రావడం జరిగింది. పార్కింగ్లో ఇచ్చిన టైల్స్ కూడా చాలా అందంగా వచ్చాయండి. మనకి స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా టైపు ఇస్తారు. సో మనకి పట్టుకోవడానికి ఎస్ఎస్ రైలింగ్, సైడ్ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్కి. మీకు స్టెప్స్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. యాంటీ స్క్విడ్ మనకి నడిచేటప్పుడు కూడా జారకుండా బాగుంటుంది. గ్రానైట్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మన గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాం కదా, మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేద్దాం రండి. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో కంపేర్ టు మనకి గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ సైజ్ కూడా విశాలంగా అయితే హాల్ అయితే విశాలంగా వస్తుంది. రూమ్ డైమెన్షన్స్ అయితే కొంచెం స్లైట్గా వేరీ అవుతూ ఉంటాయి. సో మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న ఈ డోర్ ఉంది చూసారా, ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఈ టేక్, ఇది ఇండియన్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో హాల్ కూడా చాలా అంటే చాలా విశాలంగా రావడం జరిగింది. హాల్ చూపిస్తున్నాను చూడండి, హాల్ ఎంత విశాలంగా వచ్చిందో. మనకి ఇంటి ముందు అయితే సీసీ రోడ్స్, అదేవిధంగా మంజీరా కనెక్షన్ కూడా ఉంది, సెంట్రల్ లైన్ డ్రైనేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా దగ్గరలో మనకి కృష్ణారెడ్డిపేట బీరంగూడ 100 feet రోడ్కి అతి సమీపంలో వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. సో కామన్గా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ లొకేషన్ నుంచి చూసుకున్నట్టయితే మనకి హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 17 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి వచ్చేసరికి 14 kilometer డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి ఈ ప్రాపర్టీ 2 kilometer డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అయితే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మన బీరంగూడ కమాన్ కృష్ణారెడ్డిపేట రోడ్కి
జస్ట్ 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. బీరంగూడ కమాన్ NH65 ముంబై హైవేకి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ అనేది 4.5 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. చాలా మంచి ప్రాపర్టీ మీకోసం తీసుకురావడం జరిగింది. ఇది ప్రైస్ వచ్చేసరికి 1,56,00,000 కోట్ చేస్తున్నారు. 167 గజాల G+1 ఇల్లు. ఇది G+1 వెస్ట్ ఫేసింగ్ గల ఇల్లు ఫ్రెండ్స్. సో మనకి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది నార్త్ ఫేసింగ్లో, అది కూడా చూపిస్తాను. ఎవరైనా మీరు కూడా ఇలానే మీ ఇంటిని ఇలానే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో మీకోసం ప్రమోషన్ అయితే చేస్తాము. ఓపెన్ ల్యాండ్స్, అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం తక్కువ బడ్జెట్లో ప్రమోషన్ అయితే చేస్తాము. సో ఏదైతే కిచెన్ దాని పక్కనే దేవుడికి అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, నాకు కాల్ చేసి రాగలరు. నేను మీకు అవైలబుల్గానే ఉంటాను. హండ్రెడ్ ఫీట్ రోడ్కి బీరంగూడ కృష్ణారెడ్డిపేట 100 ఫీట్ రోడ్కి ఇంత తక్కువ డిస్టెన్స్లో వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీస్ అనేవి చాలా తక్కువ ఫ్రెండ్స్. మన దగ్గర మంచి ప్రాపర్టీ అయితే వచ్చింది. సో ఎవరు మిస్ కావద్దు. మనకి 100 ఫీట్ రోడ్ అయితే ఉందో దానికి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో ఇదంతా వాష్ ఏరియా అయితే కవర్ చేశాను కదా, వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. మనకి పైన 3.5 ఫీట్ గల్లీ అయితే వదలడం జరిగింది. మొత్తం మనకి గల్లీలో కానీ అదేవిధంగా పార్కింగ్లో కానీ కంప్లీట్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. సో క్వాలిటీ విషయంలో బిల్డర్ గారు ఎక్కడ రాజీ పడకుండా చాలా మంచి మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇసుక నుంచి సిమెంట్ వరకు ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. సో మీకు కాలనీ అవుట్ సైడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. కాలనీలో ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు అయితే ఉన్నాయి, చాలామంది వచ్చి ఉన్నారండి. ఒకసారి మీకు కింద కూడా చూపిస్తాను, ఒకసారి కిందకి వెళ్ళి చూద్దామండి. సో మనకి బయట వ్యూ కూడా ఒకసారి చూపిస్తాను. రోడ్ అవుట్ సైడ్ మనకి ఇంటి ఎలివేషన్ కూడా ఎలా వచ్చిందో ఒకసారి మీకు కంప్లీట్గా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. స్టెప్స్ విత్ కూడా చాలా బాగా వచ్చాయి, నడవడానికి కూడా కాళ్ళ నొప్పులు లేకుండా ఈజీగా యాక్సెసిబుల్ అయ్యేటట్టు ఉన్నాయి స్టెప్స్. మనకి ర్యాంప్ హైట్ కూడా కరెక్ట్గా వచ్చింది రోడ్ నుంచి. సో మనకి కంప్లీట్గా సీసీ రోడ్స్ అయితే వేయడం జరిగింది. మనకి మీకు అది కూడా చూపిస్తాను చూడండి. సొసైటీ వాటర్ ఇచ్చిన మోటార్ కూడా చూపిస్తాను. సో మీకు రోడ్ చుట్టూ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మన కాలనీ యొక్క విజువల్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే మనకి మోటార్ అయితే ఇవ్వడం జరిగింది, మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. సొసైటీ వాటర్కి ఇచ్చే మీటర్, ఆ ఇంటికి కనెక్షన్ ఇచ్చారు. సో అది మీకు చూపించాను చూడండి. మనకి రోడ్డు, అదేవిధంగా మనకి ఇంటి యొక్క ఎలివేషన్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి. చాలా మంచి ఎలివేషన్ అయితే ఇంటికి ఇవ్వడం జరిగింది. సో మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.